बीआरएस के वर्किंग सदर केटीआर ने शेरलिंगपल्ली हल्के के चंदानगर में यौम ख़वातीन की तकरीब में शिरकत की। इस मौके पर उन्होंने कहा कि ख़वातीन को माशी तौर पर मजबूत बनाना ज़रूरी है, क्योंकि इसी से इन्हें समाज में इज़्ज़त और पहचान मिलती है। उन्होंने कहा कि लड़कियां अपने पैरों पर खड़ी हो तो इन्हें हकीकी आज़ादी और एहतराम हासिल होता है। केटीआर ने कहा कि बीआरएस हुकूमत ने पहले ही मुकामी इदारों में ख़वातीन को 50% रिजर्वेशन दिया है और मुस्तक़बिल में ख़वातीन के लिए मज़ीद फलाही प्रोग्राम शुरू किए जाएंगे। तकरीब में मुख्तलिफ़ शोबों में नुमाया खिदमात अंजाम देने वाली समाजी कारकुनान, फ़नकारों, सहाफ़ियों और सफाई कारकुनों को एजाज़ात भी पेश किए गए। ఒకటి మాత్రం వాస్తవం, ప్రపంచం ఇంకా కూడా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తంలో కూడా పురుషాధిక్యత అనేది అడుగడుగున ఈ రోజు కూడా ఉంది. రాజకీయాలు కూడా దానికి అతీతమేమీ కాదు. చాలా చాలా సందర్భాల్లో మరి మామూలుగా పురుషులతో ఇతర పురుషులే కొట్లాడలేని పరిస్థితి పోటీ ప్రపంచంలో. అందులో మహిళలు తట్టుకొని నిలదొక్కుని మరి వారి వారి రంగాల్లో రాణించాలి అంటే వారు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం, ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటది. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఒక పురుషుడు విజయం సాధిస్తే ఒక 100% ఎఫర్ట్ పెడితే మరి ఒక మహిళ అదే రంగంలో రాణించాలి అంటే బహుశా 200% వారు ఎఫర్ట్ పెట్టక తప్పని పరిస్థితి, ప్రయత్నం చేయక తప్పని పరిస్థితి ఈ రోజు సమాజంలో ఉంది. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని ప్రయత్నాలు చేసుకున్నాం. దాన్ని తగ్గించే ప్రయత్నం కొంత చేశాం. మహిళలకి ప్రత్యేకంగా 3 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ప్రయత్నం చేశాం. దాంతో పాటు అక్క చెప్పినట్టు వి హబ్ అనే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. తద్వారా యంగ్స్టర్స్ ఎవరైతే కాలేజీలో ఉంటారో వారు కూడా జాగ్రత్తగా పారిశ్రామికవేత్తలుగా ఇంకా పెద్దవారుగా ఎదగాలనే ప్రయత్నం చేసినాం. దాంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు సునీత గారు, సబిత గారు చాలా విషయాలు చెప్పారు, నేను వాటి జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, నాకు కూడా 17 ఏళ్ల కూతురుంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి, యువతకి, యువతులకి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోండి. ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్ గా ఉంటే, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే తప్పకుండా సమాజంలో గుర్తింపు, గౌరవం అన్ని కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఎంతసేపు మనం ఇంకెవరి మీద డిపెండెంట్ ఉండే పరిస్థితి ఉంటే, వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉంటే మరి దానివల్ల వచ్చే ఇబ్బందులు మీరు అడగొచ్చు, మీ ఇంట్లో అమ్మని అడగొచ్చు లేదా పెద్దవాళ్ళని అడగొచ్చు, చెప్తారు. కానీ ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ తర్వాతనే, ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత గాని, ఒక పరిశ్రమ పెట్టినాక గాని, లేదా మీ అంతటా మీరుగా మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచే పరిస్థితి వచ్చేదాకా తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవద్దనేది నా మాట. ఎందుకంటే నా సూచన కూడా, ఎందుకంటే వాస్తవానికి ఎన్ని చెప్పినా తొందరపడి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు మన దేశంలో. కానీ అమ్మాయి తన కాలం మీద తాను నిలబడితే, ఒక ఉద్యోగం సంపాదించడం కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే ఆ గౌరవం వేరు, ఆ స్వాతంత్రం వేరు.